బయట 100 రూపాయల ఖర్చు ఎందుకండి, ఇంట్లోనే ఈజీగా ఈ స్నాక్ అయితే చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మిగిలిపోయిన అన్నం ఉంటే మనం పులిహోర చేస్తాం, లేదంటే ఎగ్ రైస్ చేస్తాం. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నేనైతే 1 కప్ రైస్ తీసుకున్నాను, అలాగే 2 ఉడకబెట్టిన బంగాళాదుంపల్ని అయితే తీసుకున్నాను. వాటిని స్మాష్ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లోకి కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం జీరా పౌడర్, చట్పటాగా ఉండడం కోసం చాట్ మసాలా, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే తీసేసుకొని దాన్ని ముద్దలా మంచిగా చేసేసుకున్నాను. చేతికి అంటుకోకుండా దాంట్లోనే ఇలా రోటీలాగా కొంచెం దొడ్డుగా ఉండేటట్టు చేసుకోండి. వాటిని ఫింగర్ చిప్స్ లాగా కట్ చేసుకోండి. మెల్లిమెల్లిగా కట్ చేసుకోండి, లేకపోతే బ్రేక్ అవుతాయి లేదా విరిగిపోతాయి. వాటిని ఇంకో సైడ్ అయితే నేను ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఈ ఫింగర్స్ని అయితే వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్లో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఇచ్చి చూడండి, చాలా ఇష్టపడతారు. పైన అంతా క్రంచీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ప్లీజ్ కామెంట్.